ఆనరబుల్ సీఎం గారు సంక్షేమ యాగంగా అభివృద్ధి వేగంగా ప్రతిరోజు ప్రతిపూట యువతకు మహిళలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం మరి ఈరోజు ఒక సంపుటిగా రాజీవ్ యువ వికాసం ఆ పేరులోనే ఒక శక్తి ఉంది, ఒక పాజిటివిటీ ఉంది. రాజీవ్ యువ వికాసాన్ని ఆవిష్కరించబోతున్న ఈ వేదికను గౌరవనీయులైన వెనుకబడిన తరగతి సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశంతో ఆరంభించుకుందాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, గౌరవ సహచార మంత్రులు, శాసనసభ్యులు మన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు దేశంలో యువ అనగానే వినిపించేటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు 18 సంవత్సరాలకి ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి యువతకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ సహచార మంత్రులకు, బీసీ కమిషన్ చైర్మన్ గారికి, సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్, అదేవిధంగా ఎంబీసీ, ముదిరాజ్, మత్స్య, రకరకాల వివిధ మైనార్టీ అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ శాసనసభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, పాత్రికేయులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వయంగా వాళ్ళు ఎదగడానికి అవకాశం అయ్యేటువంటి విధంగా ఉపాధి అవకాశాల పథకాలను పెట్టి ఆ పథకాలను గతంలో మాదిరిగా కొంత వారి పార్టీ నాయకులకు మాత్రమే కాకుండా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రక్రియను తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటు గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికారులు, ఎందుకంటే కార్యక్రమం విజయవంతం జరగాలంటే ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో సబ్సిడీ పోర్షన్ కూడా మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉదార స్వభావంతో చాలా ఎక్కువగా ఇచ్చినారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. క్యాబినెట్ కూడా, ఎందుకంటే ఇది ఒక యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కుల వృత్తుల వాళ్ళు కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతోటి చదువుకొని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతంగా, ఎందుకంటే లక్షలాది మంది యువతకు
రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ రూపొందించబడ్డది. ఎందుకంటే బలహీన వర్గాల శాఖ మంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమైనప్పుడు అనేక కార్యక్రమాలు ఇటు పేద విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వారికి ఉండే అనేక సౌకర్యాలతో పాటుగా ఈ యొక్క కార్యక్రమం కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర క్యాబినెట్కు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Thank you, sir. I now request chairmen of different corporations, Honorable N. Preetham Garu, SC Corporation, వారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బెల్లయ్య నాయక్ గారు, SC Corporation, వారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. Honorable BC Corporation, MBC Corporation, ముద్రా కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న నూతి శ్రీకాంత్ గారు, జెర్పిటి జయపాల్ గారు, జ్ఞానేశ్వర్ గారు, అలాగే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కొత్వాల్ గారు, క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొట్టగన్ గారు అందరినీ వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ రాజీవ్ యువ వికాసం ఆ పేరులోనే మనకు తెలియని ఒక ఇన్స్పిరేషన్. మనం అనుకున్న కార్యక్రమానికి ఒక డెడికేషన్తో, డివోషన్తో, డిసిప్లిన్తో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక మంత్ర శక్తి ఉంది. అలాంటి రాజీవ్ యువ వికాసం అన్న శీర్షికతో ఈరోజు తెలంగాణ యువతకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న ఈ వేదికను మరి ఇందాకే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, అలాగే కేబినెట్ అందరి సహకారంతో చరిత్రలో ఎన్నడూ లేనంత వేలాది కోట్ల ప్రణాళిక రచనకు బీజం వేసిన వేదిక ఇది. ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఫర్ హిస్ మెసేజ్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆదేశంతో ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ సీతక్క మేడం. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి, సోదరులు గౌరవ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా సురేఖ గారికి, మరియు మంత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్, అదేవిధంగా ఎంఐఎం నుంచి వచ్చినటువంటి అక్బరుద్దీన్ గారికి, ఇతర పెద్దలందరికీ, ఎమ్మెల్యేస్కు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందే యువత. అలాంటి యువతను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు అందరూ ఆలోచించి ఇందిరమ్మ పాలనలో యువతకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, మరొక వైపు మరి చిన్నపాటి ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఇలా రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎంతోమంది ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి యువతకు ఇది చాలా మంచి మార్గాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంలో మరి మన ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాంటి మహిళలతో పాటు గ్రామీణ యువత కూడా మరి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక దిక్కుదోసినటువంటి పరిస్థితులలో రకరకాల మరి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంటే ఒక వ్యసనానికి కూడా లోన్ అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం ఈరోజు ఈ యొక్క మరి రాజీవ్ యువ వికాసం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, దీన్ని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క యువకుడు ఆత్మవిశ్వాసంతో, ప్రతి ఒక్క యువతి తమ కాళ్ళ మీద తాము నిలబడి ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ యొక్క సంక్షేమ రంగం మరింత ముందుకు సాగే విధంగా నడవడం కోసం యువత మరి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, రాజీవ్ గాంధీ గారి కన్న కలల యొక్క యువ వికాసం, యువతే ఈ దేశ భవిష్యత్ అని వారు కలలుగా అన్నారు. కానీ గత 10 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి చోట గల్లీలోకి మరి డ్రగ్స్ కానీ, రకరకాల కబ్స్ ఇవి వచ్చినాయి తప్ప ఉద్యోగ ఉపాధి రాలేదు. కాబట్టి మన యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ సంవత్సరం లోపే దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఇందిరమ్మ పాలనదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడం కోసం ఇదొక పెద్ద ఊతంలాగా వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మేడం
ఇందిరా మహిళా శక్తి బహుశా తెలంగాణ రాష్ట్ర మహిళా శక్తి దేశానికే ఒక ఉదాహరణగా నిలుస్తున్న వేళ రాజీవ్ యువ వికాసంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తికి భాగస్వామ్యం కల్పిస్తోంది. అందుకే ఆనరబుల్ సీతక్క మేడం సందేశంతో మనం ఒక కొత్త ఆనందాన్ని పొందాం. మే నౌ రిక్వెస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ ఫర్ హిస్ మెసేజ్, వారి శుభాకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరికీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ అనగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యువతరంలో ఒక ఉత్తేజం. వారు మరణించి దాదాపు 20 ఏళ్ళు అవుతా ఉన్నా ప్రతి యువకుడి గుండెల్లో ఇప్పుడు కూడా చప్పుడు చేస్తూనే ఉండేటువంటి మహనీయుడు భారతరత్న రాజీవ్ గాంధీ గారు. వారి పేరిట ఇవాళ యువ వికాసం రాష్ట్ర ప్రభుత్వం, మాన్య ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు అందిస్తున్నటువంటి శుభవేళ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి శుభాకాంక్షలు. ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇస్తూ ఉన్నాము, స్వయం ప్రతిపత్తి మీద నిలబడేందుకు 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాము. ఇది కాంగ్రెస్ మార్కు రాజనీతి. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పితే ఆ మాటను నిలబెడుతుంది, ఆ మాట మీద నిలబెట్టుకొని ముందుకు పోతుందని చెప్పడానికి ఇవాళ యువ వికాసం అనేది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని గ్రామాల నుండి యువతరం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి స్కీమ్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రం యువతరానికి రాజీవ్ వికాసం ప్రారంభిస్తున్న శుభవేళ అభినందనలు. ధన్యవాదాలు సార్. అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందంటే తెలంగాణ యువత యొక్క భవిష్యత్తు ఎంత దేదీప్యమానంగా ఉండబోతుందో తెలుసు. మరి యువతను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరికొందరు పెద్దలు మాట్లాడతారు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశాలకు ముందు మే నౌ రిక్వెస్ట్ శ్రీ కున్నమనేని సాంబశివరావు గారు ఫర్ హిస్ మెసేజ్. అందరికీ నమస్కారం. పెద్దలు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, అలాగే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, ఇంకా హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ఒక మంచి స్కీమ్. ఇది 5 లక్షల మందికి టార్గెట్ పెట్టి మరి జూన్ 2వ తారీఖు లోపు అప్లికేషన్లు తీసుకుని 4 లక్షల చొప్పున 5 లక్షల మందికి దాదాపు 6 వేల కోట్ల లోన్ రాజీవ్ యువ వికాసం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ 4 రంగాలకి చేయటం అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మీకు నేను నా తరపున, మా పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ మీరు సక్సెస్ అయితే దాదాపు యువత ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఇంతకుముందు 10 లక్షలని ఏదో పెట్టి ఫెయిల్ అయ్యే కంటే ఇది ప్రాక్టికల్గా 4 లక్షలు ఆ బ్యాంకులతో సమన్వయం చేసుకుని 4 లక్షల చొప్పున అందరికీ అవకాశం కల్పిస్తే ఈ సంవత్సరం దాదాపు ఒక 5 లక్షల మంది అట్లా స్టెప్ బై స్టెప్ ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇక నిరుద్యోగం అనే ఒక ఆలోచన నుంచి స్వయం ఉపాధి పైన వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఆ విధమైనటువంటి స్వీయ జీవన విధానాన్ని అలవాటు చేయడానికి ఇది ఒక మంచి ప్రయోగంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి, అలాగే భట్టి గారికి, మంత్రివర్గానికి అభినందనలు మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడే బీసీఎల్కు 42% ఉండే విధంగా బిల్లుని దాదాపు పాస్ అవ్వబోతుంది. బిల్లు కూడా పాస్ అవుతుంది. మళ్ళీ రేపు ఎస్సీలకు కూడా పాస్ అవుతుంది. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో 1-2 రాష్ట్రాలు మినహా మరి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చైతన్యవంతమైనటువంటి
ఒక డిసైసివ్గా ఒక విధానం తీసుకుని బీసీలకు, ఎస్సీలకు, అలాగే ఇప్పుడు ఇతర బలహీన వర్గాలందరూ కూడా కలిపి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకొద్ది టైం పడుతుంది, నా అభిప్రాయం నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొద్దిగా టైం బట్టి ఇంకా యూత్, మహిళలు వీళ్ళందరితో సంపర్కం అంటే ఇంటరాక్షన్ ఇంకా కొద్ది టైం పడుతుంది. కొద్ది టైంలో మీరు అన్ని అవరోధాలను అధిగమించి మరింత ముందుకెళ్ళాలని ఒక స్నేహ పార్టీగా నేను మిమ్మల్ని కోరుతూ, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఇంత ముందు కూడా మేము చెప్పాము. దాదాపు 100% బీసీలకి కేటాయించి 4 ఎమ్మెల్సీ సీట్లు ఉంటే అందులో మాకు ఒకటి ఇచ్చారు. 4 కలిపితే 100% బీసీలకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మాట చెబుతున్నారు, మాట అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కొద్ది రోజుల్లోనే అన్నీ ఇంకేదైనా చీకటి పొరలు ఉంటే చీకటి పొరలన్నీ తొలగిపోయి మంచి వెలుగు రేఖలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను ఆశిస్తూ మీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. धन्यवाद सर. ऐसे मिला करो के लोग करे आरज़ू, ऐसे मिला करो के लोग करे आरज़ू, ऐसे रहा करो के जमाना मिसाल दे అని చెప్పిన మాటకి ఎగ్జాంపులరీ థాట్ అండ్ యాక్షన్తో సింబాలిక్గా నడుస్తున్న మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ అందరినీ ప్రతి మంచి పనికి అభినందిస్తున్న పెద్దలు గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ऑनरेबल चीफ मिनिस्टर साहब मोहतरम रेवंत रेड्डी साहब, मोहतरम डिप्टी चीफ मिनिस्टर साहब भट्टी विक्रमा साहब, सदर प्रदेश कांग्रेस महेश कुमार गौड़ साहब, दीगर मिनिस्टर्स, साथी अराकीन असम्बली, अराकीन कौंसिल, रियासत तेलंगाना के नौजवानों की तरफ से और बिलखुसूस माइनॉरिटीज़ व मुस्लिम नौजवानों की तरफ से मैं हुकूमत का और चीफ मिनिस्टर साहब का और डिप्टी चीफ मिनिस्टर और सारे वज़रा का और कांग्रेस के सारे क़ायदीन को मुबारकबाद देता हूँ कि आज आप राजीव युवा जो स्कीम है नौजवानों को रोज़गार देने के लिए, युवा विकासम की, इसके लिए मुबारकबाद देता हूँ. और साथ ही साथ ये भी ज़रूर कहूँगा कि नौजवान डिग्री और तालीम हासिल करने के बाद भी रोज़गार के लिए परेशान है और बेशुमार वादे किए गए थे. तो किसी ने कहा कि साल में 2 करोड़ नौकरियाँ देंगे, तो किसी ने कहा कि बेरोज़गारी को दूर करेंगे, महंगाई को कम करेंगे, लेकिन बोलने वालों ने अपने किसी वादे को पूरा नहीं किया. लेकिन रेवंत रेड्डी साहब की हुकूमत आज आहिस्ता ही सही अपने किए गए वादों को पूरा करने की कोशिश कर रही है और उसी कोशिश का एक हिस्सा युवा विकासम, राजीव युवा विकासम की ये स्कीम का आगाज़ होने जा रहा है, जिसके लिए मैं अपनी जानिब से, अपनी पार्टी की जानिब से और अपने पार्टी के सदर हैदराबाद के रुकन पार्लियामेंट नखीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की जानिब से हुकूमत को और बिलखुसूस चीफ मिनिस्टर साहब को, डिप्टी चीफ मिनिस्टर और वज़रा को मुबारकबाद देता हूँ. और ये उम्मीद करता हूँ कि ये स्कीम में मुसलमानों को भी बराबर का हिस्सा दिया जाएगा, क्योंकि ये बात इसलिए मैं कह रहा हूँ कि आपने हालिया अरसे में कास्ट सर्वे भी करवाया और मुसलमानों की सारी पसमानदगी आपके सामने है. तो मैं उम्मीद करूँगा कि ये स्कीम में एक आबादी के हिसाब से मुस्लिम डोमिनेटेड डिस्ट्रिक्ट्स में सारे मुसलमानों को और बिलखुसूस माइनॉरिटीज़ को भी बराबर का हिस्सा मिलना चाहिए. क्योंकि हर वक्त हुआ ये कि नाइंसाफ़ी हुई, चाहे 2 बेडरूम हो, और जिस ज़माने में पट्टे भी दिए जाते थे, बेघरों को ज़मीन दी जाती थी और घर दिया जाता था, तो उस वक्त भी नाइंसाफ़ी हुई और परसेंटेज 1 या 2% ही मुसलमानों का रहता था. तो हमने
नुमाइंदगी की असेंबली और अर्बन और रूरल एरियाज़ में आबादी के हिसाब से 10% और 20% एलोकेशंस कैसा भी मुसलमान और माइनॉरिटीज़ को होने का एक जियो निकाला था। तो मैं उम्मीद करूंगा कि आपकी ये स्कीम कामयाब होगी और कई नौजवानों को अपने पैरों पे खड़े होने का मौका मिलेगा, उनकी ज़िंदगी में खुशहाली आएगी, तरक्की आएगी और मुस्लिम नौजवान जो बेरोज़गार हैं उनको भी इस स्कीम के ज़रिए बराबर हिस्सा मिलेगा उनकी आबादी के हिसाब से और उनकी ज़िंदगियों में भी खुशहाली आएगी। तो मैं फिर से मुबारकबाद देता हूँ और रमज़ान के इस बाबरकत महीने में अल्लाह से दुआ करता हूँ कि अल्लाह सुब्हानहू व तआला इस स्कीम को कामयाब करे, कामरानी दे और इस स्कीम के ज़रिए बेरोज़गार और अपने पैरों पे खड़े होने वालों, ख्वाहिश रखने वालों को कामयाबी व कामरानी मिली। बहुत बहुत शुक्रिया। ధన్యవాదాలు సార్. ఆలోచనాత్మక పథకాలు ఆచరణాత్మకం కావాలి అంటే ఆర్థికంగా కూడా ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేయి కలిపి నడవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం కోసం వారిని ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఫ్లోర్ లీడర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి చేసినటువంటి అక్బరుద్దీన్ గారికి, కోనంనేని సాంబశివరావు గారికి, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ విప్పులకి, అట్లాగే కార్పొరేషన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఎస్సీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్స్ అధ్యక్షులందరికీ, శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, వారికి కూడా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో ఆశలతో ఎన్నుకున్నటువంటి రాష్ట్ర యువత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా 56,000 ఉద్యోగాలు నియామక పత్రాలను కూడా అందించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో బహుశా ఒక దశాబ్ద కాలం పైబడి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఒక్కసారి కూడా పరీక్ష నిర్వహించలేదు. అటువంటిది కేవలం ఒక సంవత్సర కాలం లోపలనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాదు, రిజల్ట్స్ కూడా ప్రకటించి దశాబ్ద కాలంలో కనీ విని ఎరగనటువంటి రీతిలో పెద్ద ఎత్తున గ్రూప్ 1 రిజల్ట్స్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆనందోత్సవాల్ని ప్రకటిస్తూ ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి, ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం వస్తే మా అందరి జీవితాల్లో వెలుగు నిండుతాయని ఆశించినటువంటి యువతకి ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తూనే
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్లో రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా స్వయం ఉపాధి అవకాశాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఈ సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరితో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుందాం. 10 ఏళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏ ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు. దీని మీద మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ఒక మంచి మనసుతో క్యాబినెట్ సహచరులు అందరితో మాట్లాడితే క్యాబినెట్ అంతా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక 10 సంవత్సరాల తర్వాత, అంతకు ముందు కూడా నాకు తెలిసి నేను ఆనాటి ప్రభుత్వంలో కూడా ఉన్నాను, బట్ ఒకటేసారి 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకాన్ని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. నేను కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే గిరిజన కార్పొరేషన్స్ కానీ అరకొరగా నిధులు ఇచ్చేవాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించి నిధులను కూడా వినియోగించకుండా పూర్తిగా గాలికి వదిలేసి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్ద మనసుతో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ పవిత్రమైన శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మనందరం నిజంగా గర్వించదగినటువంటి రోజు, సంతోషించదగిన రోజు. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి న్యాయం చేస్తున్నందుకు మనం అందరం నిజంగా ఈరోజు ఈ ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగానే భావించాలి. మిత్రులందరికీ ఈ సందర్భంగానే మనవి చేసి, గతంలో కార్పొరేషన్ల ద్వారా ఏదో స్కీమ్స్ అనౌన్స్ చేసి వదిలేసేటువంటి ప్రక్రియ కాకుండా చాలా పకడ్బందీగా ముందుగానే క్యాలెండర్ను ప్రకటించాలి. ఆ క్యాలెండర్ ద్వారా తూచా తప్పకుండా ప్రకటించామని అంటే దాన్ని అమలు చేసేటట్టుగా మీ నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నన్ను మరీ పిలిపించి ఆర్థిక శాఖ చూస్తున్న నాకు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాతనే చెప్పే ప్రతి పని మనం చేయడానికి అవకాశం ఉంటేనే చేద్దామని చెప్పి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఆలోచన చేసి ఈ రోజు నుంచి, నిన్న నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నుంచి మొదలు పెడితే, అప్లికేషన్ సబ్మిట్ చేసే డేట్ నుంచి మొదలు పెడితే చివరికి శాంక్షన్ ఇచ్చేటువంటి డేట్ను కూడా ముందే మీరు ప్రకటించాలని వారు చెప్పినప్పుడు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ డేట్స్ అన్నిటిని కూడా ప్రకటించాం. ఇవాళ ప్రకటించినట్టుగానే ఒక్క రోజు కూడా డివేట్ కాకుండా ఏ డేట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామో ఆ డేట్ రోజు నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం. ఈరోజు అప్లికేషన్ లాంచ్ చేయాలని చెప్పి కరాఖండిగా అన్నారు. ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మండల్ కార్యాలయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు ఈ స్వయం ఉపాధి అవకాశం కింద వారి అర్హతలను బట్టి, వారి అవసరాలను బట్టి అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న అప్లికేషన్ మన మండల కార్యాలయంలో ప్రజాపాలన అధికారి, మనం ప్రజాపాలన సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఒక వ్యవస్థను మండల ఆఫీసులో ఏర్పాటు చేశాం. ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఫిజికల్గా ఎవరెవరైతే ఈ స్వయం ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా అప్లికేషన్లు తీసుకొని వచ్చి మండల కార్యాలయంలో సబ్మిట్ చేస్తే ఆ మండల కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమీక్షించి వాటిని స్క్రూటినీ చేసి జిల్లా అధికారులకు పంపిస్తారు. జిల్లా అధికారులంతా కూడా స్క్రూటినీ చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ స్క్రూటినీ చేసినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా వాటన్నిటినీ సక్రమంగా ఉన్నాయో చూసిన తర్వాత శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియని చివరిగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ లిస్ట్ అంతా చూసి అప్రూవ్ చేసి అంతిమంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు
రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్ను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటన, ఈ క్యాలెండర్ అంతా కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు నన్ను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారిని, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని, ఎస్సీ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని, బీసీ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీస్ని, మైనార్టీ కార్పొరేషన్ శాఖకు సంబంధించిన సెక్రటరీస్ని అందరినీ పిలిచి దీని మీద 4 గంటలు రివ్యూ చేసిన తర్వాత సంపూర్ణంగా విధి విధానాలు క్రియేట్ చేసి ఈరోజు సాయంత్రం శాసనసభ ప్రాంగణంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా దీన్ని లాంచ్ చేయాలని చెప్పడంతో ఈరోజు 4 గంటలకి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మిత్రులందరికీ నేను శాసనసభ్యులుగా మన దగ్గర మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక మందికి వారికి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వారి సమస్యలు విని మనమంతా ఇక్కడికి వచ్చాం. వారి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయటం కోసం పెద్ద ఎత్తున దాదాపు ఒక 5 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున మనం తీసుకున్నాం. అంటే దాదాపు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 5,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అవకాశాలు పొందే విధంగా ఈ రూపకల్పన జరిగింది. అంటే ఒక్కొక్క మండలానికి యావరేజ్ శాసనసభ నియోజకవర్గానికి 5 మండలాలు ఉంటే ఒక్కొక్క మండలానికి 1,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి మనం న్యాయం చేయగలిగేటువంటి పరిస్థితి మనకి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికి కల్పించింది. కాబట్టి స్నేహితులందరికీ నేను చెప్తా ఉన్నాను, దీన్ని విరివిగా పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమం చేయవలసిందిగా, ప్రజలు చేరువ కావాల్సిందిగా, వాళ్ళందరికీ అందించవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమం నిత్యం ఈ ఆర్థిక శాఖ, ఈ సంక్షేమ శాఖలు, ముఖ్యమంత్రి గారు వీటిని నిత్యం మానిటర్ చేస్తూనే ఉంటాయి. దాంతోపాటు అవసరమైన మేరకు బ్యాంకింగ్ వ్యవస్థతో కూడా మానిటర్ చేసి ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి వారితో కూడా ఒప్పించిన తర్వాతనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇది అత్యంత విజయవంతమైనటువంటి కార్యక్రమం. రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తలరాతని మార్చేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరు కోరుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, మన నాయకత్వానికి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. తెలంగాణ యువత కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతోంది రాజీవ్ యువ వికాసం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లాంచ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. అదిగో రాజీవ్ యువ వికాసం. ఇందాకే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల యువత ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని రాజీవ్ యువ వికాసం స్కీమ్గా ఆరంభించిన ఆనరబుల్ సీఎం గారికి యువత అందరి ఆశల్ని మీ చప్పట్ల రూపంలో వినిపించవలసిందిగా కోరుతూ, మనకు తెలుసు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆచరణలు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పోస్టర్ని కూడా లాంచ్ చేస్తారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆన్ ద డాస్. అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ కూడా ఉన్నారు వేదిక పైన. వారందరికీ శుభాకాంక్షలతో మరొక అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని మనకు యువతకు వినిపిద్దాం చప్పట్ల రూపంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచనలో నవత, ఆచరణతోనే భవిత, ఆత్మవిశ్వాసంలో తెలంగాణ యువత, క్రమక్రమంగా హామీల అమలుతో ధీమా పెంచే చైతన్యపూరిత నడత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆనరబుల్ సీఎం గారి సందేశం.
రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచార మంత్రివర్గ సభ్యులని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, ఉన్నతాధికారులను, పాత్రికేయ మిత్రులని ఆహ్వానించి శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమానికి తెరలేపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నిర్వహించి డిసెంబర్ 9, 2023 నాడు ఇదే ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు అందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా పేదలకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలు పేదల వైద్యానికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే ఈ ప్రాంగణంలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహ జ్యోతి కావచ్చు, ఈ రకంగా ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ మహిళా సోదరీమణులకు, తెలంగాణ నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తినిస్తూ ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా 15 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మొదటి 10 నెలల్లోనే దాదాపుగా 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశంలోనే మన ప్రభుత్వం చరిత్రను సృష్టించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మన ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా రైతులకు 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ద్వారా ఈ దేశ వెన్నెముకైన రైతాంగాన్ని అప్పుల ఊబిలో నుండి బయటికి తీసి ఆత్మస్థైర్యంతో నిలబడే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళినాం. ఆడబిడ్డలు దాదాపుగా 150 కోట్ల బస్సు ట్రిప్లను ఈనాటికి పూర్తి చేసుకొని 5,005 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి ఆడబిడ్డలకు అండగా నిలబడ్డాం. ఇదే కాకుండా దాదాపుగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళ ఇళ్లకు ఇవ్వాలని గృహజ్యోతి పథకం ద్వారా ఏదైతే హామీ ఇచ్చినామో ఈనాడు 50 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. 50 లక్షల కుటుంబాల ఇళ్లలో వెలుగు చూస్తున్నాము, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని అంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యి నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలిగించి గ్యాస్ సిలిండరు, స్టవ్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. కాలక్రమేణా సిలిండర్ 1,200 రూపాయలకు పెరిగింది. తిరిగి కట్టెల పొయ్యికే ఆడబిడ్డలు బలయ్యే సందర్భం వచ్చినప్పుడు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు 43 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని దిగ్విజయంగా వినియోగించుకుంటున్నారు. ఆడబిడ్డలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా
స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలు 65 లక్షల మంది. ఒకనాడు బతుకమ్మ చీరల పేరు మీద ఎలాంటి చీరలు పంచినరో నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఆడబిడ్డలు అందరు చూసింది. అలాంటి ఆడబిడ్డలకు పండుగ పూట సారే చీర పెడితే ఎంత సంతోషంగా ఉంటారో 65 లక్షల మంది ఆడబిడ్డలకు స్వయం సహకార సంఘాల సభ్యులకు 2 చీరలు ప్రతి సంవత్సరం, అత్యంత నాణ్యమైన చీరలు. మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఏ బట్టలు పెడతామో 1,30,00,000 చీరలను ఈరోజు ఆడబిడ్డలకు పంచాలనే నిర్ణయం తీసుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండి కరెంటు లేక ప్రభుత్వం కమిషన్లు వస్తాయని కంప్యూటర్లు కొనిస్తే ఆ పాఠశాలల్లో కరెంటు లేదు. కంప్యూటర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కానీ కరెంటు లేదు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి కరెంట్ ఇచ్చినప్పుడు పేదవాడి పిల్లలు చదువుకునే పాఠశాలకు ఉచితంగా కరెంట్ ఎందుకు ఇవ్వద్దు అని ఈ రాష్ట్రంలో ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కరెంటునిచ్చి ఆ పిల్లలకు చదువుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా వీటి నిర్వహణను అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. ఈరోజు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, మీ పిల్లల అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసినాం. ఇవే కాదు, పొలిటికల్ కమిట్మెంట్కి సంబంధించి కూడా 1931లో మొట్టమొదటిసారి బ్రిటిషర్స్ కులగణన చేస్తే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో కులగణన చెయ్యాలని 2011లో ఒకసారి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. ఆ సర్వే రిపోర్ట్ను తర్వాత వచ్చిన ప్రభుత్వం తొక్కిపెట్టింది, ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ బలహీన వర్గాల మనసుల్లో బలంగా నాటుకున్నది. అసలు మా లెక్కనే చెప్పనప్పుడు మా కేటాయించే నిధులు కానీ లేకపోతే మా రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రభుత్వాలు ఎట్లా లెక్కిస్తాయి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని కులగణన చేయాల్సిందే, ఇది సమాజానికి ఒక ఎక్స్రే అని రాహుల్ గాంధీ గారు చెప్పారు భారత్ జోడో యాత్ర సందర్భంగా. అందుకే ఈనాడు ఆ కమిట్మెంట్ ప్రకారం మొదటి 15 నెలల్లోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినాము. రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఎస్సీ కుల వర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేశారు, ప్రాణాలు కోల్పోయింది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరు దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కుల వర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం. రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది. మాదిగ ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పరిపాలనలో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వచ్చినాం. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. కానీ ఈ ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ప్రతి విషయంలో హెల్త్ పాలసీ కావచ్చు, ఎండోమెంట్స్ పాలసీ కావచ్చు, యాదగిరిగుట్ట చట్టబద్ధత కావచ్చు, ఈ రకంగా చట్టాన్ని చేయడం ద్వారా చట్టపరంగా ఎవరెవరికైతే అవకాశం ఉందో, అర్హత ఉందో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు సమూలమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి అహర్నిశలు మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరి సహకారంతో ఈరోజు మనము పరిపాలనను ప్రక్షాళన చేస్తూ ఒక పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నాం. ఇంతకుముందే కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు,
గతంలో ఎప్పుడు జరగని విధంగా 5 మంది శాసన మండలి సభ్యులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇది సరిపోయిందని నేను అనడం లేదు. నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇక ఉపాధికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా. మీ అందరికీ పదే పదే నేను చెప్తున్నా, వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం? అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించడం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయినంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. దుబారాను తగ్గిస్తున్నాము. ఈరోజు వసూలు చేయాల్సిన పన్నులను వసూలు చేయకుండా వదిలేసినరు. ఒక్క ఇసుక గురించే నేను చెప్పదలుచుకున్నా. 14 నెలలు పట్టించుకోలే ఇసుక గురించి. పాత ప్రభుత్వం చేసిన విధాలనే కొనసాగించినాం. అప్పుడు ప్రతిరోజు 1,25,00,000 నుంచి 1,50,00,000 ఆదాయం వచ్చేది ప్రతిరోజుకు. ఒకసారి కొంచెం అటు ఇటుగా 1,50,00,000 ఆదాయం వచ్చేది. ఒక నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1,200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. 30 రోజుల్లో నేను సభలో లెక్క చెప్తా. జిఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 17% సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా స్టేట్ ఓన్డ్ ట్యాక్స్, రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది. 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86%తో మహారాష్ట్ర ఉన్నది. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ 6th or 7th ప్లేస్లో ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 ఉంటే తెలంగాణ స్టేట్లో 6.1కి తగ్గించినాం. నిరుద్యోగ సమస్యను తగ్గించినాం. ఇన్ఫ్లేషన్ అంటే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ. భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. అంటే ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. గణాంకాలని సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేము మా సొంత లెక్కలు కావు ఇవి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసిన లెక్కలే నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద
నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండే అర్హత కలిగిన కార్యకర్తలు కానీ, లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. శంకర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు, పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా, లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనకు తెలిసినవాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం. కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యేలేదు, ఎమ్మెల్సీలేదని నేను చెప్తున్నా. నాకు తెలుసు కాబట్టి 5 అంతస్తుల భవనం ఉంది, అయినా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు. గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసిరు. ఇప్పుడు మాత్రం అట్లా కుదరదని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు, మా మిత్రులకు చెప్తున్నా. నిజమైన నిరుద్యోగ యువకులకి ఇది అందాలి, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం, చిన్న ఆరోపణ లేదు. 10 ఏండ్ల నుంచి బదిలీలు లేకుండా ఉన్న టీచర్లకు 36,000 మంది టీచర్లను బదిలీ చేసినాం. ఎప్పుడు టీచర్ల బదిలీలు చేసినా ఎన్నో ఆరోపణలు ఉంటాయి. ఓ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ఈజీ, కానీ ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేయడం అంత ఈజీ కాదు. అయినా చిన్న ఆరోపణ లేకుండా 36,000 మంది టీచర్లను మనం ఈరోజు బదిలీ చేసుకోగలిగినాం. ప్రభుత్వంలో ఏళ్ళ కొద్దీ పేరుకపోయిన బదిలీలు అన్ని శాఖలల్లో మనం వచ్చిన తర్వాత బదిలీలు చేసినాం. ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కానీ చిన్న చర్చ లేకుండా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు, మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని ఇవ్వలేకపోవచ్చు. అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు. మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి. సర్పంచ్కో, ఎంపీటీసీకో, జడ్పీటీసీకో, ఎంపీపీకో రాజకీయ పదవులు ఇవ్వండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం. ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది. దయచేసి ఈ పథకం మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడికక్కడ అర్హులు కలిగిన వాళ్ళను మనం ఆదుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం, ఉపాధి కల్పించాల్సిన వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం, వృత్తి నైపుణ్యాన్ని నేర్పించాల్సిన వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పిద్దాం. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యలో నైపుణ్యంలో ఒక ప్రక్షాళన. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐటీఐలు ఇప్పటికి అలాంటివే ఉన్నాయి. నాంపల్లి ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, 4 ఐటీఐలు నాంపల్లిలో ఎప్పుడో ఉన్న నాంపల్లిలో ఉన్నాయి, కానీ అప్గ్రేడ్ కాలే. అక్కడ ఫిట్టరో, డీజిలో, మెకానికలో, ఎలక్ట్రికలో నేర్చుకుంటే బయటకు వస్తే అవిలో, డీజిల్ మెకానిక్ నేర్చుకుంటే ఆడ అంబాసిడర్ ఫియట్ కార్లు నేర్పిస్తే బయట ఆ కారు ఎక్కడున్నదో కూడా దొరకడం లేదు రిపేర్ చేద్దామంటే. అందుకే ఈరోజు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, సాంకేతిక నైపుణ్యం అప్గ్రేడ్ అయింది. అందుకే ఈరోజు అంత అప్గ్రేడ్ చేసిన సాంకేతిక నైపుణ్యాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. మరి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన వాళ్ళు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చినాం. రేపు భవిష్యత్తులో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కానీ, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజీల్లో శిక్షణ పొందిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనం ఎవరినైతే స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం, వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏదైనా వెహికల్ నడుపుకోవడానికి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు స్కీమ్స్ ఇస్తున్నారు కానీ ముస్లిం మైనారిటీ పిల్లలకు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం మీరు వాళ్ళకి ఇవ్వడం లేదని. ఎస్, డెఫినెట్గా ఇండ్ల విషయంలో కానీ ఇలాంటి పథకాల విషయంలో కానీ డెఫినెట్గా అది మేము మైండ్లో పెట్టుకుంటాం. మైనారిటీస్కి కూడా సముచితమైన న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ పథకమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ
ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మా శాసనసభ్యులకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీకు కూడా ఒక గొప్ప అవకాశం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి, సహాయం చేయడానికి. మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. వాళ్ళందరికీ కూడా కొంత పని నేర్పించండి, పని కల్పించండి. తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రతిపక్షాలు కూడా పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది. ఇది ప్రజల పథకం, ఇది పార్టీ పథకం కాదు, ఇది ప్రజల పథకం. మమ్మల్ని అభినందించడానికి విచ్చేసిన ఎంఐఎం, సిపిఐ నాయకులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. విశ్వసనీయతలోనే నిజమైన విజయం సాధ్యమని వివరించిన ఆనరబుల్ సీఎం గారి ముఖ్య సందేశానికి, ముఖ్య అతిథి సందేశానికి, ముఖ్యమంత్రి గారి మార్గదర్శనానికి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది ఎస్సీ, ఈఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాజీవ్ యువ వికాసం ఆవిష్కరించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్కి, ఆనరబుల్ సిఎస్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ఎదురుగా ఉన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక. గౌరవనీయులైన సిఎస్ మేడం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శ్రీధర్ గారికి, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఈ శ్రీధర్ గారికి, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ గారికి, మైనార్టీస్ వెల్ఫేర్ సెక్రటరీ తస్వీర్ ఇక్బాల్ గారికి, ఇంకా ఎండి ఎస్సీ కార్పొరేషన్ క్షితిజ మేడం, ఎండి మైనార్టీ అండ్ క్రిస్టియన్ కార్పొరేషన్ కాంతి వెస్లీ మేడం, ఎండి బీసీ కార్పొరేషన్ డాక్టర్ మల్లయ్య భట్టు గారు, సిఇఓ ఎంబీసీ అలోక్ గారు, ఇంకా అందరి పక్షాన ప్రెస్